పాకిస్తాన్‌కి సంబంధించి భారత్‌ని ఎప్పుడు అడ్డుకోవాలన్నటువంటి కుట్ర చేస్తా ఉంటది. ముస్లిం దేశాల మీదన ఆ ఒత్తిడి చేస్తా ఉంటది. అట్లాంటి ప్రయత్నం మలేషియా మీద చేసింది. మలేషియా పాకిస్తాన్‌కి అన్నిట్లో మద్దతు ఇస్తుంటది. ఈవెన్ పహల్గామ్ దాంట్లో కూడా పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చినటువంటి దేశం. అయితే మన దేశం నుంచి ఎంపీల బృందం వెళ్తున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించింది మలేషియా. వద్దని చెప్పి పాకిస్తాన్ చెప్పినా పట్టించుకోలేదు. మలేషియా గడ్డ మీద పాకిస్తాన్ చేసిన భారత వ్యతిరేక కుయుక్తులు నిష్ఫలమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలు వివరిస్తూనే ఉగ్ర విషయం చెబుతున్న పాకిస్తాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికల మీద ఎండగట్టేందుకు మలేషియాలో పర్యటిస్తున్న భారత అఖిలపక్ష దౌత్య బృందం ఆ దేశ అధికారులతో సమావేశమైంది. అయితే ఈ భేటీని అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. మతాన్ని అడ్డుగా పెట్టే ప్రయత్నం చేసి చివరకు భంగపడింది. జేడీయూ ఎంపీ సంజయ్ జా నేతృత్వంలోని భారత అఖిలపక్ష దౌత్య బృందం మలేషియాలో 10 వేర్వేరు భేటీలకు సిద్ధమవగా ఈ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వద్దని మలేషియా ప్రభుత్వానికి అక్కడ పాకిస్తాన్ ఎంబసీ లేఖ రాసింది. మనం ఒకటే, మన రెండు దేశాలు ముస్లిం దేశాలే, భారత ప్రతినిధులు అని చెప్పే అంశాలకు విలువ ఇవ్వకండి, అసలు వాళ్ళకి అనుమతి ఇవ్వకండి, మొత్తం 10 వేర్వేరు కార్యక్రమాలు జరగనివ్వకండి అని ఆ లేఖలో పాకిస్తాన్ తన అక్కసు వెళ్ళబోసుకుంది. అయినా సరే మలేషియా సర్కార్ భారత్కు మద్దతు పలికింది. మొత్తం 10 కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. మలేషియా పార్లమెంట్ స్పీకర్ వైబీ టాన్ శ్రీదాటో జోహారీ బిన్ అబ్దుల్తో సంజయ్ జా బృందం భేటీ అయి పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రధోరణిని వివరించింది. మరోవైపు భారత్కు పోటీగా అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ దౌత్య బృందానికి సారథ్యం వహిస్తున్న ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీకి న్యూయార్క్లో చేదు అనుభవం ఎదురైంది. పాల్గాన్ దాడి తర్వాత భారత్లో ముస్లింలు దూషించడం ఎక్కువైందని, వాళ్ళని దయ్యాల్లో చూస్తున్నాను బిలావల్ అమెరికాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈయన వ్యాఖ్యలు ముస్లిం జర్నలిస్ట్ అహ్మద్ ఫదీ మీడియా సమావేశంలో లేవనెత్తి బిలావల్ని ఇరుకుని పెట్టాడు. పహల్గామ్ ఘటనకు భారత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుతుందనేది పూర్తిగా తప్పు. ఆపరేషన్ సింధూర్ వివరాలను భారత్ తరపున ముస్లిం మహిళా న్యాయాధికారి మీడియాకు వివరించారు. ముస్లింలను భారత్ తన ప్రతినిధులుగా భావిస్తోంది కదా అని ప్రశ్నించారు. దీంతో బిలావల్ ముఖం ఎర్రబడింది. ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలారు. భారత్ దాడి వివరాల కల్నల్ సోఫియా ఖురేషి వివరించిన నేపథ్యంలో జరిగినటువంటి ప్రక్రియ.